అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. కేవలం రుచిని నమ్ముకొని శరీరాన్ని పోషిస్తే ఆ తర్వాత ఆస్తులు అమ్ముకున్న ఆరోగ్యాన్ని తిరిగి తేలేము. అందుకే రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా మన ఆహారంలో ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే మనం జీవితాంతం ఆరోగ్యంగా ఆనందంగా ఉండొచ్చు. మరి అలాంటి అద్భుతమైన రెసిపీసే మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో చూపిస్తున్నారు. ఈరోజు కూడా ఎవరి కోసం ఎలాంటి ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా రెసిపీని అందించబోతున్నారో ఏంటో మేడంని అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో కుమారి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఎలా ఉన్నా? నేను కూడా చాలా చాలా బాగున్నాను మీ దయ వల్ల. అండ్ మన వ్యూయర్స్ కూడా ఎలా ఉన్నారు అనేది వాళ్ళు తయారు చేసుకునే రెసిపీస్ని బట్టి చెప్పచ్చు. మీరు మా ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో చూపించే రెసిపీస్ కానీ తయారు చేసుకొని తీసుకున్నట్లయితే ఖచ్చితంగా డౌటే లేదు, ఆరోగ్యం మీ సొంతం అంతే. సో మరి స్టార్ట్ చేసేద్దామా మ్యామ్? స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. మేలైన రుచుల్లో ఎవరికి మేలు చేసేటువంటి రెసిపీని శిరీష గారు అందించబోతున్నారు అడిగిదాం మ్యామ్. సో మనకి జీర్ణాశయం చాలా మెరుగ్గా పనిచేస్తూ అలానే కడుపులో నొప్పి ఇవన్నీ రాకుండా, కడుపులో ఉన్నటువంటి నులి పురుగులు అన్నీ కూడా రాకుండా ఉండడానికి ఒక మంచి రెసిపీ మనం తయారు చేసుకోబోతున్నాం. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మధ్యన అందరికీ కూడా సఫర్ అవుతున్నారు ఇలాంటి ప్రాబ్లమ్స్తో. అవి చిన్నవే అయినప్పటికీ కూడా చాలా పెద్ద ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తాయి. సో మరి ఇంతకీ ఏంటది? సో అదే వామాకు పులిహోర. వాము ఆకు పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వామాకు, అన్నం, సైంధవ లవణం, నిమ్మరసం, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, కొత్తిమీర, నూనె. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటో జాగ్రత్తగా చూసేసేయండి, తినేసేయండి. సో మనం స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం స్టవ్ వెలిగించేసుకో. మనం పులిహోర అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. సో నేనైతే పులిహోర ఫ్యాన్ అనమాట. పులిహోర ఎవరు చేసినా నేను ఫస్ట్ ఎంట్రీ నాదే ఉంటుంది. పులిహోర కలపడంలో కూడా నువ్వే కదా ఫస్ట్. అమ్మో, మేబీ అయి ఉండొచ్చు, చెప్పలేము, సందర్భానుసారం. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకున్నాము. అండ్ ఇప్పుడు మనం నూనె వేసేసుకున్నాం. ఈ నూనె హాఫ్ కప్పే ఉంది, చిన్న కప్పుతో వేసేసుకోవచ్చు. సరిపోతుంది కదా? సరిపోతుంది. ఇప్పుడు ముందుగా ఏం చేయాలంటే, ఇది కొద్దిగా వేడైంది కాబట్టి మనం పల్లీలు వేసుకోవాలి మేడం. యాక్చువల్గా నేను చెప్తాను చూడండి ఏం చేయాలో. ఒక కప్పు పల్లీలు, కొంచెం పోపు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, టేస్టీగా. తర్వాత కొంచెం శనగపప్పు ఎక్కువ ఉంది కాబట్టి మనం ఏం చేద్దామంటే కొంచెం వేసుకుందాము. సో ఒక హాఫ్ కప్పు శనగపప్పు, ఒక హాఫ్ కప్పు శనగపప్పు, అలాగే హాఫ్ కప్పు మినప్పప్పు. అంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి, ఇక్కడ నాకున్న క్వాంటిటీని బట్టి నేను వేసుకుంటున్నాను, రైస్ క్వాంటిటీని బట్టి. మీరు తయారు చేసుకునే దాన్ని బట్టి మీరు వేసుకోవాలన్నమాట పోపు. కొంతమందికి ఎక్కువగా వేసుకుంటే ఇష్టం, కొంతమందికి తక్కువగా వేసుకుంటే ఇష్టం. ఇంతకీ మీకు ఎలా ఇష్టం మ్యామ్? అలాగే కొంచెం ఒక స్పూన్ ఆవాలు వేసుకున్నాను. సో నేను కూడా ఎక్కువగానే పోపు దినుసులన్నీ ఎక్కువగానే వేసుకుంటాను. నాకు తెలుసు మ్యామ్, అందుకే వేసాను. అలాగే ఒక హాఫ్ కప్పు జీలకర్ర, ఇది కూడా 1 స్పూన్ అనమాట. ఒక హాఫ్ కప్ అంటే 1 స్పూన్ ఉంటుంది. సో అన్నీ కూడా వేసేసుకున్నాము. ఫస్ట్ ఇవన్నీ వేసుకొని ఏం చేయాలంటే మంచిగా కలిపేద్దాము. ఇలా కలుపుకొని అసలు ఏంటి మ్యామ్ మీరు ఎంత వెరైటీగా ప్లాన్ చేస్తారు ఎప్పుడు కూడా? యాక్చువల్గా వాము చెట్టు అనేటువంటిది ప్రతి ఇంట్లో ఉండాలన్నమాట. అదొక దివ్య ఔషధం అనమాట. అన్ని రకాలమైనటువంటి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన రోగాలన్నింటికి కూడా మంచిగా ఉపశమనం కలుగుతుంది. ఎందుకంటే మనం చిన్నపిల్లలకి జలుబు దగ్గు వచ్చినప్పుడు కూడా వామాకు పైన కొంచెం తేనె రాసేసి కూడా తినిపిస్తూ ఉంటాం. సో అలా మనకి జలుబు దగ్గుకు ఉపశమనం కలుగుతుంది. ఆ రసం తీసుకొని మనము ఒకవేళ తాగినట్లయితే, అంటే ఆకులను ఒక 2-3 ఆకులను తీసుకొని చక్కగా రసం పిండేసి ఆ రసాన్ని మనం డైరెక్ట్గా తీసుకుంటే కడుపులో నొప్పి కూడా తగ్గిపోతుంది. సో అది ఇన్స్టెంట్ మనకి ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ లాగా పనిచేస్తుంది. మనం ఇక్కడ చిటపట్లు ఆడుతున్నాయి, ఇవి కూడా మంచిగా వేగిపోయినాయి. ఇక్కడ పచ్చిమిర్చీలు ఒక 3 అనమాట సన్నగా మధ్యలోకి తరిగేసుకున్నాము. అలాగే ఎండుమిర్చీలు కూడా ఒక 4 వేసేసుకుందాము. వీటితో పాటు కరివేపాకు కూడా అలా యాడ్ చేసేసుకుందాము. దాంతోపాటు కొంచెం అసలైన ఇంగ్రీడియంట్ మన ఇంగువ. ఇంగువ లేదే పులిహోర టేస్టే రాదండి. ఇంగువ ఎలా అయినా సరే కొంచెమే ఉంది. ఈ మాత్రం వేయకపోతే అసలు ఆ పులిహోర ఫ్లేవర్ రాదబ్బా. ఇంగువని ఖచ్చితంగా ఒకసారి యాడ్ చేసి చూడండి, ఒకవేళ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే. పైగా డైజెషన్కి కూడా చాలా మంచిదని మన మేడం చాలాసార్లు చెప్పారు. దాంతోపాటు అసలు పులిహోర అంటే పసుపు కంపల్సరీ కదా, అలాగే మనం కొద్దిగా పసుపు కూడా వేసేసుకుందాము. 1 స్పూన్ అనమాట. మనం తయారు చేసుకునే రైస్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. ఊరికే ఒక్కసారి అలా ఒక కలుపుకుందాము. ఆహా,
ఆకలి వేసేస్తుంది, అర్జెంటుగా వేసేద్దాం మనం దీన్ని. దీంట్లో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వామాకుని వేసేద్దాం. కడిగి చూసారా, నీళ్ళు కూడా ఉన్నాయి, మనకి తెలియాలి కదా, మేము చక్కగా కడిగేసి పెట్టుకున్నాము. మంచిగా కడిగి పెట్టుకున్న వామాకు. మేడం ఇప్పుడు చెప్పండి మేడం, అసలు ఇందాక అనగానే మేడం వాము గురించి స్టార్ట్ చేసేసారు. సో ఇప్పుడు చెప్పండి, వామాకు కూడా అంటే వాము వేడ, వాముని సాధారణంగా మన డైజెషన్ సిస్టమ్కి మంచిది అంటారు, కానీ వేడి చేస్తుంది అంటారు. మరి వామాకులో ఎలాంటి ప్రాపర్టీస్ ఉన్నాయి, అసలు చిన్నపిల్లలు తీసుకోవచ్చా తినకూడదా? సో చిన్నపిల్లలు తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మనం ఇందాక చెప్పాం కదా, జలుబు దగ్గు ఉన్నప్పుడు వామాకుని చక్కగా పేస్ట్ లాగా చేసి దానిలో కొంచెం తేనె కలిపి కూడా పిల్లలకి ఇస్తూ ఉంటాము. సో దాని ద్వారా జలుబు దగ్గు కూడా తగ్గుతుంది. కొంతమంది అయితే అది వేడి చేసి ఛాతీపైన పెట్టినప్పుడు అది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట, హీట్ అంతా కూడా. అంటే ఏదైతే కఫం ఉందో అదంతా అబ్జర్వ్ చేసేసుకొని అది మెల్ట్ చేసేస్తుంది అనమాట. సో ఇది కఫహరంగా పనిచేస్తుందని చెప్పొచ్చు అనమాట. అంటే కఫకు సంబంధించిన ఏదైతే రోగాలు ఉంటాయో వాటిని ఉపశమింపజేయడానికి మనకి వామాకు చాలా ఉపయోగంగా ఉంటుంది. ఓకే, సో అంటే జలుబు దగ్గుని అంటే కఫాన్ని కూడా తగ్గిస్తుంది అనమాట. అండ్ మన అందరికీ తెలుసు, వాము వాటర్ని అంటే ఒక టీ స్పూన్ వాముని తీసుకొని మనం డికాక్షన్ లాగా చేసుకొని అంటే గోరువెచ్చని నీళ్ళలో వేసేసుకొని తాగినట్లయితే ఒబెసిటీ కూడా తగ్గిపోతుంది అనమాట. సాధారణంగా నాకు ఇంకొక డౌట్ కూడా ఉంది మ్యామ్, బట్ ఈ లోపల ఏంటంటే నేను ఇది అన్నం వేసి కలుపుతూ మాట్లాడతాను. మనం ఒక కప్పు ఆల్రెడీ ఉడకపెట్టుకున్న అన్నము, చల్లారిచ్చిన అన్నం ఇక్కడ తీసుకున్నాము. ఇదేంటంటే యూజువల్గా మనం అన్నం తినేటప్పుడు అన్నం మిగులుతుంది కదా, అలా అయినా మనం తీసేసుకోవచ్చు. అలా తీసుకుంటే ఇంకా బాగుంటుంది పొడి పొడిలాడుతూ. ఇప్పుడు మనకి అన్నం ఇలా తీసుకున్నాం అనమాట. ఇదంతా కొంచెం మెత్తగా ఇలా మ్యాష్ చేసుకొని వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ఉండలుగా ఉంటుంది కాబట్టి. సో ఇలా మ్యాష్ చేసుకొని వేసేసుకొని కలిపేసుకోవాలి. మేడం ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, లైక్ ఇప్పుడు మనం వాము తీసుకుంటాము, చాలామంది ఏంటంటే తెలుసో తెలియకో పక్కన వాళ్ళు చెప్పింది వినడమో, లేకపోతే వాళ్ళకే తెలుసు అనుకోని పాటించడమో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అన్నం తిన్న తర్వాత కొంతమంది జీలకర్ర రెగ్యులర్గా తింటూ ఉంటారు, ఎవ్రీడే వాము తింటూ ఉంటారు, ఇలా రకరకాలు. అసలు వాము అనేది ప్రతిరోజు అన్నం తిన్న తర్వాత పొద్దున సాయంత్రం అనేది ఒక హాఫ్కొని తినచ్చు అంటారా? వాము అనేటువంటిది తీసుకోవచ్చు, కానీ ఆహారం తీసుకున్న తర్వాత కంటే ముందు తీసుకుంటే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే అది అపటైజర్ అంటాం అనమాట. అంటే ఆకలిని పుట్టిస్తుంది, అంటే జఠరాగ్నిని దీప్తింపజేస్తుంది అంటాం చూసారా. సో అలా ఇంకా మనకి ఆయుర్వేద శాస్త్రపరంగా కూడా దీన్ని పిత్తశామకంగా పనిచేస్తుంది, కఫానికి సంబంధించిన రోగాలను కూడా నయం చేస్తుందని చెప్పాం కదా. అలానే జీర్ణ వ్యవస్థ పైన దీని యొక్క ప్రాముఖ్యత అధికంగా ఉందన్నమాట. ఇంకా మనకి మోడర్న్ సైన్స్ ప్రకారంగా కూడా మనకి వాములో మనకి కొన్ని మైక్రో న్యూట్రియంట్స్ కూడా లభిస్తాయి. అలానే బి కాంప్లెక్స్ కూడా ఉంటుందన్నమాట. సో అందుకోసమనే చాలా డైజెషన్గా కూడా ఫేవర్గా ఉంటుంది. ఓకే ఓకే. అండ్ అన్నం తిన్నాక ఒక స్వీట్ తినడం అలవాటు ఉంటుంది చాలా మంది, చిన్న బెల్లం ముక్కగా. అలా తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. వాము కానీ జీలకర్ర తినాలి అంటే ఆహారం తీసుకునే కంటే ముందు తీసుకోవాలి, లేదంటే సాయంత్రం 4 o'clock అట్లా మనం ఈ డికాక్షన్ లాగా తీసుకుంటే చాలా బెటర్ అనమాట. సో ఇప్పుడు మనం సైంధవ లవణం కూడా వేసేసేద్దాం. ఓకే, సైంధవ లవణం. సో చూసారు కదా, మనకు తగినంత సైంధవ లవణం మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి. నాకు యాక్చువల్గా ఇలాంటి పులిహోరలలో ఇలా చేత్తో వేస్తేనే కానీ ఒక సంతృప్తికరమైన ఫీలింగ్ నాకు తెలియదు. ఓకే, ఇదన్నమాట. ఇలాగ వేసేసి మంచిగా కలిపేసుకుందాం. సైంధవ లవణం వేస్తేనే కానీ ఆ టేస్ట్ మరింత బయటికి రాదు, అంత బాగుంటుంది. సో చూసారు కదా, ఇది వేసుకొని కలిపేసుకున్నాం కాబట్టి ఇప్పుడు నిమ్మరసం వేసేసుకుందామా? ఓకే, వాము అనేది చాలా మంచిది కాబట్టి మనం వాముతో పులిహోర తయారు చేసుకుంటున్నాం. అది కొద్దిగా పులుపు తక్కువ ఉంటుంది కాబట్టి ఇదిగో ఇలాగా. ఇది ఘాటుగా కూడా ఉంటుంది కదా, సో ఉష్ణోగ్రతను కూడా పెంచుతుంది అనమాట. అందుకని కఫానికి సంబంధించిన రోగాలు అంటే జలుబు కానీ, దగ్గు కానీ, ఆస్తమా కానీ ఇలాంటివన్నింటిని తగ్గిస్తుంది. అలానే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అది వాపు ఏదైతే ఉందో దాన్ని కూడా తగ్గిస్తుంది. అంటే మనకి ఏదైనా డిజీజ్ వచ్చినప్పుడు ఇన్ఫ్లమేషన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీగా పనిచేస్తుందని మనకి రీసెర్చర్స్ కూడా చూపించారు అనమాట. ఓకే, అలాగే నేను కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేస్తున్నాను చివరిగా. మామూలుగా పులిహోరలో అయితే కొత్తిమీర వేరు, ఇక్కడ మనం వాముతో ఒక ఆకుతో పులిహోర తయారు చేసుకుంటున్నాం కాబట్టి దీంట్లో కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకొని అలా కలిపేస్తాను అనమాట. కంప్లీట్గా వాము అనేది ఇప్పుడు ఎలా అంటారు అంటే నూనె పురుగులు అనేవి చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా? చిన్నవాళ్ళకి కూడా పెద్దవాళ్ళకి కూడా మనల్ని తగ్గిస్తుంది అన్నమాట. పెద్దవాళ్ళలో వాళ్ళు తొందరగా రికగ్నైజ్ చేయరనమాట. ఏదో కడుపులో ఉబ్బరంగా ఉంది, ఇరిటేటింగ్గా ఉందని అనుకుంటూ ఉంటారు, యాంటీబయాటిక్స్ వాడుతుంటారు, ప్రోబయాటిక్స్ వాడుతుంటారు. సో ఆ ప్రోబయాటిక్ ఇచ్చే ఎఫెక్ట్ కూడా మనకి వామ్ ఇచ్చేస్తుంది అనమాట. అంటే ఆ బ్యాక్టీరియా ఏదైతే మనకి గట్ ఫ్లోరా మెయింటైన్ అవ్వడానికి ఇంపార్టెంటో అది మెయింటైన్ చేయడానికి కూడా మనకి వామ్ ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడైతే ఇది స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం కూడా పిండేసుకున్నాం కాబట్టి తీసేసుకున్నాం బౌల్లోకి.
సో చూసారు కదా ఎంత మంచి వాసన కూడా బాగా వస్తుంది. సో మైండ్ రిలాక్సెంట్గా కూడా పనిచేస్తుంది అనమాట. సో ఇలాంటి మనకి మంచి రుచికరమైనటువంటిది, అలానే మన కడుపులో ఉన్నటువంటి నులి పురుగులని తొలగించడానికి, జీర్ణాశయ శక్తిని పెంచడానికి, జఠరాగ్నిని దీప్తింపజేయడానికి ఉపయుక్తమైనటువంటి వామాకు పులిహోర రెడీగా ఉంది. ఇప్పుడు మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఎప్పుడా అని వెయిట్ చేసి మేడం వామాకు పులిహోర అనగానే అది ఎంత తొందరగా అవుతుందా, నేను ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా అని 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నాను. అందుకనే కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే తీసుకున్నాను. తింటాను ఎలా ఉందో. కదా నేను చెప్పాను కదా మౌత్ ఫ్రెషనర్గా పనిచేస్తుందని. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నాకు తెలిసి ఇలాంటి పులిహోర ఎప్పుడు కూడా మనం తినుండము, అంత అద్భుతంగా ఉంది. వామాకు ఆ నిమ్మరసము ఆ కాంబినేషన్లో మనం పులిహోర లాగా తయారు చేసాం కదా, అది మాత్రం వేరే లెవెల్. ట్రై చేయండి తప్పకుండా. మరి ఇంత రుచిని ఆరోగ్యాన్ని మనందరికీ అందించే వామాకు పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. వామాకు పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వామాకు, అన్నం, సైంధవ లవణం, నిమ్మరసం, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, కొత్తిమీర, నూనె. వామాకు పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక పల్లీలు, అరకప్పు శనగపప్పు, అరకప్పు మినప్పప్పు, 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర వేసి చక్కగా వేగిన తరువాత పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకు, చిటికెడు ఇంగువ, కొద్దిగా పసుపు, అలాగే కడిగి కట్ చేసుకున్న వామాకును కూడా వేసి ఉడికించిన అన్నం కూడా వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సైంధవ లవణము, చివరిగా నిమ్మరసాన్ని కూడా వేసి కలుపుకొని కొత్తిమీర వేసి మరొకసారి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే జలుబు, దగ్గు, ఆస్తమా వంటి సమస్యలను తగ్గించడమే కాకుండా ముఖ్యంగా నులి పురుగులు, కడుపులో నొప్పిని తగ్గించి జీర్ణాశయ శక్తిని మెరుగుపరిచే వామాకు పులిహోర రెడీ. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. మన కాలేయం పనితీరు మెరుగ్గా ఉండడానికి, అలానే మన శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాలను బయటకు పంపించడానికి, కాలేయం పనితీరు మెరుగుపడడానికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే 1 టీ స్పూన్ మునగ గింజలను తీసుకొని చక్కగా పౌడర్ లాగా చేసుకొని 1 గ్లాస్ నీళ్ళలో పరగడుపున వేసుకొని తాగినట్లయితే మనకి కాలేయం వల్ల ఎట్లాంటి దుష్ప్రభావాలు రాకుండా కాలేయం పనితీరు మెరుగుపడుతుంది. అలానే మద్యపానం వల్ల కాలేయం ఎవరికైతే బాగా పనిచేయట్లేదో, లేకపోతే లివర్ ఫెయిల్యూర్ అంటారో, అది ఇంకా మంచిగా పనిచేయడానికి, మన లివర్ బాగా పనిచేయడానికి ఈ చిట్కా ఉపయోగపడుతుంది. సో ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో వారందరూ ఈ చిట్కాని కనీసం అంటే ఒక 3 నెలలు పాటించినట్లయితే మన కాలేయం పనితీరు మెరుగుపడుతుంది. అలానే మద్యపానం కూడా, వ్యసనం కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సో సంజీవనిలో ఎవరికి సంజీవని నాటి ఔషధాన్ని అందిస్తున్నారు? సో మనకి రోగనిరోధక శక్తి పెంచుతూ, అలానే శరీరంలో ఉన్నటువంటి చిన్న చిన్న వాపులు కానివ్వండి, ఏదైతే వూండ్ హీలింగ్ ప్రాసెస్ అంటాను చూసారా, అది చక్కగా అవ్వడానికి ఉపయుక్తమైనటువంటి సంజీవని లాగా, నిజంగా సంజీవని లాగా పనిచేసేటువంటి ఒక ఔషధం తయారు చేసుకోబోతున్నాం. ఓకే, ఏంటది? అదే ఆమ్ర హరిద్రాది పానీయం. సో విన్నారు కదా, ఆమ్ర హరిద్రాది పానీయం తయారు చేసుకోబోతున్నాం కాబట్టి మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. ఉసిరికాయ ముక్కలు, పసుపు ముక్కలు, కమలపండు రసం, శుంఠి, తేనె. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలి ఏంటి చూసేద్దాం. నేను చక్కగా కమల రసంతో తయారు చేస్తాం కాబట్టి అది సంజీవిని లాగా కొంచెం చేదుగా అట్లా ఏమి ఉండదు. ఈరోజు టేస్ట్ కూడా చేస్తుంది అనమాట. ఓకే, చేస్తాను. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం ఉసిరికాయని చక్కగా ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, లోపల సీడ్స్ అన్ని తీసేసి, సో ఇది ఒక కప్పుది, ఒక చిన్న కప్ తీసుకున్నాం. అలానే పచ్చి పసుపు, ఇది ఒక 2-3
ఏమైనా పసుపు కొమ్ములు అంటాం చూసారా, అది పచ్చి పసుపు ఉంటుంది కదా, సో అలాంటివి తీసుకున్నాం, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాము. పచ్చి పసుపు యాక్చువల్గా మార్కెట్లో కూడా దొరుకుతుంది, క్యారెట్ లాగానే ఉంటుంది, మరింత ఎల్లో ఎష్ ఎక్కువ ఉంటుంది అనమాట, ఆరెంజ్ లా కాకుండా ఎల్లో దాని ఎక్కువ ఉంటుంది, డార్క్ ఆరెంజ్లో ఉంటుంది, అది పచ్చి పసుపు వాళ్ళు చెప్తారు మనకి, అలా తీసుకోవచ్చు. అలానే శుంఠి తీసుకున్నాం కదా, సో ఇప్పుడు ఈ 3 కూడా మనం చక్కగా పేస్ట్ లాగా చేసేసుకున్నాం. అయితే మనం క్వాంటిటీ పచ్చి పసుపు మాత్రం హాఫే తీసుకుంటాం. ఓకే, సో మనం మిక్సీ జార్లో 1 కప్పు ఉసిరికాయ ముక్కలను కట్ చేసుకున్నాం కదా, సో ఇది వేసేసుకున్నాం మొత్తమా. ఓకే, అలానే ఉసిరికాయలో సగం పచ్చి పసుపు, సో దీనిలో సగం మాత్రమే మనం పచ్చి పసుపు ముక్కలు వేసేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనం శుంఠి 2 ఎంత క్వాంటిటీ వేసుకుని సరిపోతుంది. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా పేస్ట్ లాగా తయారు చేసేసుకుంటాం. ఓకే, కొంచెం వాటర్ పోసుకోవచ్చా అవసరమైతే? కొంచెం పోసుకోవచ్చు, పేస్ట్ చేసేటప్పుడు వాటర్ పోసుకుందాం లైట్గా అవసరమైతే. ఇప్పుడు మనం పేస్ట్ లాగా చేసేసుకుందాం. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం చూడండి చక్కగా ఇట్లా పేస్ట్ లాగా తయారైందో. సో ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ అయితే 1/2 కప్పు కమలపండు రసం ఉంది కదా, సో దాన్ని పెద్ద కప్లో మనం వేసేసుకుందాం. మనకి ఇమ్యూనిటీని బూస్ట్ చేసేదానికి ఉపయోగంగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పేస్ట్లో మనం 1 స్పూన్ మాత్రం వేసుకుంటాము. సో ఇప్పుడు మనం ఇంత తయారు చేసుకున్నాం కదా, సో ఈ పేస్ట్లో మనం ఇంత క్వాంటిటీ అనమాట, 1/2 స్పూన్ అనుకోండి. పెద్ద స్పూన్ అయితే 1/2 వస్తుంది, చిన్న స్పూన్ అయితే 1 కంప్లీట్ తీసుకున్నాం. సో ఈ క్వాంటిటీ మనం దీనిలో వేసుకొని మిక్స్ చేసుకున్నాం. ఓకే, ఓకే. సో ఇప్పుడు దీంట్లో మనకి తగినన్ని నీళ్ళు కూడా మనం చక్కగా పోసేసుకున్నాం. సో అంటే మనకి జ్యూస్ తాగడానికి ఎంతైతే లిక్విడ్గా కావాలో అంతవరకు వేసేసుకోవచ్చు. ఓకే, సో దీంట్లో మనం అయిపోయింది, మొత్తం మిక్స్ అయిపోయింది. ఎవరైనా చూస్తే అది కరెక్ట్ ఆరెంజ్ జ్యూస్ అని అనుకుంటారు, అసలు పొరపాటున కూడా దీంట్లో మనం ఇవన్నీ యాడ్ చేసాం అనుకోరు. సో దీంట్లో ఇప్పుడు మనం 1 టీ స్పూన్ తేనె కూడా కలిపేద్దాం. సో మనం ఇప్పుడు ఇంత క్వాంటిటీ తేనెని మనం కలిపేసుకున్నాం. ఓకే, ఓకే. సో తేనె కూడా 1 స్పూన్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న దాన్ని ఎవరెవరు తీసుకోవాలి, ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి, ఎన్ని రోజులు తీసుకోవాలి, అసలు ఎవరైనా మామూలుగా ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చా లేదా ఏంటి, ఇవన్నీ చెప్పండి. సో ఇది మనం ఎవరైనా కూడా ఈ మిశ్రమాన్ని తీసేసుకోవచ్చు అనమాట, ఈ డ్రింక్ని. సో మనకి పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరైనా కానీ తీసుకోవచ్చు. ముఖ్యంగా ఇది మనకి రీహైడ్రేటింగ్, అంటే మనకి వడదెబ్బ తగలకుండా వేసవి కాలంలో ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అలానే మనకి ఏ కాలంలో అయినా కూడా ఇది మనకు బెనిఫిట్ అనమాట, ఎందుకంటే ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మనకి ఇప్పుడు తీసుకున్నటువంటి పచ్చి పసుపులో అధికంగా మనకి విటమిన్ సి కాంపోనెంట్ ఉంటుంది, అలానే యాంటీ ఇన్ఫ్లమేటరీ అనమాట, వాపుని తగ్గించే ప్రాపర్టీ అధికంగా ఉంటుంది. అండ్ త్రిదోషాలు అన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేస్తుంది అనమాట ఇప్పుడు మనం తీసుకునే కాంపోజిషన్ అంతా కూడా. సో మనకి రోగాలు దరి చేరకుండా మన రోగనిరోధక శక్తిని కాపాడేటందుకు ఇది ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే, ఇంకా కూడా మనకి యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ అంటారు సార్. యూజువల్గా మనం పసుపు అంటేనే మనకి యాంటీబయాటిక్, అంటే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా అవంతటా హీల్ అవ్వడానికి, అందుకని హీలింగ్ ప్రాపర్టీస్ అంటారు చూసారా, ఆ ప్రాపర్టీస్ కూడా దీనిలో అధికంగా ఉంటాయి. అండ్ త్రిదోషాలను బ్యాలెన్స్ చేస్తుందని చెప్పుకున్నాం కదా. సో మనం తీసుకున్నటువంటి కమలపండు రసంలో కూడా విటమిన్ సి ఉంటుంది. సో ఈ విటమిన్ సి అనేటువంటిది మనకి రక్తంలో ఉన్నటువంటి శాతం, అంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ని పెంచడానికి కూడా ఉపయుక్తంగా ఉంటుంది. సో క్యారియర్స్ అవుతాయి అన్నమాట అవి. సో ఇన్ని రకాలుగా మనకి ఇది ఉపయుక్తంగా ఉంటుంది. సో ఎవరైనా కానీ ఇది తీసేసుకోవచ్చు, డయాబెటీస్ ఉన్నప్పటికీ, హై బీపీస్ ఉన్న వాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చు. ఇంత క్వాంటిటీ కాకపోయినప్పటికీ 1/2 గ్లాస్ అయినా డైలీ కూడా తీసేసుకోవచ్చు. రోజు తీసుకున్నప్పుడు మనకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఒక మల్టీవిటమిన్ ఎలా అయితే పనిచేస్తుందో అలాంటి మన బెనిఫిట్స్ అన్నీ దీనిలో వచ్చేస్తాయి. ఓకే, సో ఎన్ని ఉపయోగాలు ఉన్నటువంటి ఆమ్ల హరిద్ర పానీయం రెడీగా ఉంది. సో చూసారు కదా, ఆమ్ల హరిద్ర పానీయం అయితే మనం తయారు చేసేసుకున్నాము. చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు, ప్రతి ఒక్కళ్ళు తీసుకోవచ్చు. అవసరమైన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మేడం చెప్పినట్టుగా పాటించేసేయండి, ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. ఆమ్ల హరిద్రాది పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయ ముక్కలు, పసుపు ముక్కలు, కమలపండు రసం, శుంఠి, తేనె. ఆమ్ల హరిద్రాది పానీయం తయారు చేసుకునే విధానం:
ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు ఉసిరికాయ ముక్కలు, 1/2 కప్పు పచ్చి పసుపు ముక్కలు, శుంఠి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 గ్లాస్ తీసుకొని అందులో 1/2 కప్పు కమలాపండు రసం, 1 చెంచా గ్రైండ్ చేసిన మిశ్రమము, తగినన్ని నీళ్లు, అలాగే 1 చెంచా తేనెను కూడా వేసి కలుపుకుంటే రోగనిరోధక శక్తిని పెంచి అన్ని రకాల విటమిన్స్ను అందించే ఆమ్ల హరిద్రాది పానీయం రెడీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, మంచి రెసిపీ అలాగే ఔషధాన్ని అందించినందుకు. థ్యాంక్ యూ. ఇంకొకటి ఏంటంటే మనం ఇట్లా పేస్ట్ లాగా తయారు చేసుకొని పెట్టుకున్నాం కదా, సో ఈ పేస్ట్ని మనం నిలవ కూడా ఉంచుకోవచ్చు అనమాట. సో అట్లీస్ట్ ఒక 1 వీక్ మనం అట్లా ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు, లేదంటే బయట పెట్టినా కానీ అట్లీస్ట్ ఒక 3-4 డేస్ ఉంటుంది. సో ఇది మిశ్రమాన్ని కూడా మనం ఒక 2 డేస్ 3 డేస్ వాడుకోవచ్చు అనమాట. సో అట్లా మనకి సమ్మర్ డ్రింక్ లాగా పనికొస్తుంది, రిజునేటింగ్ లాగా పనిచేస్తుంది, డీటాక్స్ లాగా కూడా పనిచేస్తుంది. ఓకే, సూపర్ కదా. మరి ఇంకెందుకు, ఒకసారి చేస్తే ఒక 1 వీక్ పాటు నిల్వ ఉంటుందంటే కొంచెం ఎక్కువగా చేసుకుని పెట్టుకుంటే 1 వీక్ పాటు తాగేసేయచ్చు, ప్రశాంతంగా హ్యాపీగా మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. సో మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని ఔషధయుక్తమైన, రుచికరమైన, ఉపయుక్తకరమైన రెసిపీస్తో మేమిద్దరం మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.